ఒక 70 మందిని పిలిస్తే 65 మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. దాదాపు ఒక 300 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఆ యూనివర్సిటీని రన్ చేయడానికి నా తెలిసి ఇక్కడనే జేఎన్టీ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. వాళ్ళకు ఒక 10 లక్షల రూపాయల కాలేజ్ నడపడానికి ఉన్న ఆ ఫైల్ తిరిగి వచ్చేవరకల్లా ఆ ఫైల్ వెనక్కి వచ్చేవరకల్లా వాళ్ళ అవసరాలు ₹1 కోటి పెరుగుతాయి. అంటే ప్రభుత్వంలో ఉన్న విధానాలు కొన్ని బడ్జెట్ ఇవ్వాలన్నా నిధులు రావాలన్నా చాలా సమయం పడుతుంది. అది కూడా ఒక రకంగా మన సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇబ్బంది పెడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి చూడండి, అక్కడ ఏం చేద్దామన్నా అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళకి చదువుకునే దానికంటే అక్కడ ఉండే సమస్యల మీద దృష్టి పెట్టడానికే ఎక్కువ సమయం వృధా అవుతుంది. అందుకే వీటన్నిటిని ఆలోచన చేసి ఒక 500 crores కార్పస్ ఫండ్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి క్రియేట్ చేసి బ్యాంకులో పెడితే ఆ ఉండే మేనేజ్మెంటే ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళకి ఒక 10 కోట్లు కావాలంటే ఒక సంతకం పెట్టుకుంటే బోర్డు రెజల్యూషన్ చేసుకుంటే వాళ్ళు ఆన్ ద స్పాట్ వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళకి కావాల్సిన సిలబస్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ ఎప్పటికప్పుడు సిలబస్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడే విధంగా ఈరోజు మనం తీర్చిదిద్దినాం. ఇదే కాదు, మన ఒలింపిక్స్లో చూసిన రోజు టీవీలు చూడడం ఆ దేశం ఈ దేశం మెడల్స్ కొట్టింది అనడం తప్ప మనకు ఒక మెడల్ అని వచ్చింది ఆ ఒలింపిక్స్లో. మిత్రులారా, సౌత్ కొరియా చిన్న 4-5 కోట్ల జనాభా ఉండే దేశం. నేను సియోల్ పోయినామన్నా ఒక యూనివర్సిటీకి పోయినా, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీకి పోయినా. ఆ యూనివర్సిటీ క్యాంపస్ ఎంత అంటే 30 ఎకరాలు. 30 ఎకరాల క్యాంపస్లో చదువుకున్న వాళ్ళు 16 మెడల్స్ కొట్టిండ్రు ఒలింపిక్స్లో. ఒక అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ కొట్టింది. సర్ప్రైజ్ ఆ అమ్మాయిని చూసిన తర్వాత. ఆర్చరీలో ఒకే అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ కొట్టింది. సౌత్ కొరియా లాంటి చిన్న దేశం 32 మెడల్స్ ఒలింపిక్స్లో కొట్టి ఒక యూనివర్సిటీ అక్కడ ఉండే 30 ఎకరాల యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు 16 మెడల్స్ కొట్టారు. ఒక అమ్మాయి 3 మెడల్స్ కొట్టింది. కానీ 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశం నుంచి ఒక్క మెడల్ కూడా గోల్డ్ మెడల్ సాధించలేదంటే ఇది మనందరికీ ఐ ఓపెనర్. ఇంతకుమించి నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు బీయింగ్ అనే చీఫ్ మినిస్టర్, కానీ ఇది మనకు ఐ ఓపెనర్ కావాలి. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మొదలు పెట్టాలి. మన యూత్ని క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోని నాట్ ఓన్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వాళ్లకు అకాడమీస్ కూడా ఎవరికైతే శిక్షణ పొందాలని దేశంలో ఒలింపిక్స్కో నేషనల్ గేమ్స్కో కాంపిటీట్ చేయాలనుకున్న వాళ్ళకు 100% ఉచితంగా వాళ్ళకు అన్ని వసతులు ఏర్పాటు చేసి వాళ్ళని తయారు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రాబోయే 1 yearలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా అకాడమీని స్టార్ట్ చేసి ఒక గోపీచంద్ అకాడమీలో నుంచి చాలామంది మెడల్స్ సాధించారు. ఒక ఇండివిజువల్ ఒక పర్సన్ అతను అంత చేయగలిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మన దగ్గర ఎంత శక్తి ఉంది, కాకపోతే మనకు ఫోకస్ లేదు. అందుకే ఈ ప్రభుత్వం ఆ దిశగా యువతను దృష్టిలో పెట్టుకొని ఓల్డేజ్ పెన్షన్స్ ఇవ్వడం, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం, ఇదంతా పార్ట్ ఆఫ్ వెల్ఫేర్. అదేం పెద్ద గొప్ప విషయం కాదు. పోయిన ముఖ్యమంత్రి 1000 ఇస్తే నేను వచ్చినాక 2000 ఇచ్చిన, ఇంకొక ఆయన వస్తే 4000 ఇస్తాడు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో అంతకుముందు 1,00,000 ఇస్తే వచ్చేసారి 2 లక్షలు ఇస్తాం. ఇదేం పెద్ద ఇన్నోవేటివ్ థింకింగ్ ఏం కాదు. ఓరు ఇందిరామ ఇల్లు అనొచ్చు, ఇంకొక ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనొచ్చు. ఏముంది దీంట్లో? ఇది కాదు యాక్చువల్గా గవర్నమెంట్ ఫోకస్ పెట్టాల్సిందే. ఎనీ గవర్నమెంట్, స్టేట్ ఆర్ సెంట్రల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్కిల్స్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. యూత్ని ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది. యూత్కి ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని మీకు నేను మాట ఇస్తున్నా. నమ్మకంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి. తెలంగాణ యువతను తీర్చిదిద్దడంలో మా రాష్ట్ర ప్రభుత్వం అలుపెరగని విధంగా పనిచేస్తుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రమే ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాం. $1 trillion ఎకానమీని తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత మాది. రాబోయే 4 సంవత్సరాలల్లా 3 లక్షల కోట్ల బడ్జెట్ను 7 లక్షల కోట్ల రూపాయలకు ప్రతి సంవత్సరం తీసుకెళ్లేంత విధంగా ముందుకు తీసుకెళ్లడానికి మా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ సపోర్ట్తోని, మా క్యాబినెట్ కలీగ్స్ సపోర్ట్తో ముందుకెళ్తాం. పరిశ్రమలకు సంబంధించిన